రాష్ట్రంలో వరద బీభత్సంతో విజయవాడ పరిసర ప్రాంతాలు గందరగోళం అయిపోయి ప్రజాజీవనం స్తంభించిపోతే 2 రోజులు ముందే తుఫాను హెచ్చరికతో చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల ఇసుక బస్తాలు వేసి 400 మంది కూలీల చేత పనిచేయించి కొన్ని లంక గ్రామాలు మునిగిపోకుండా కాపాడిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు. ఒరే టూరిస్ట్ జగన్, నీకు కృష్ణానదికి మరి బుడమేరు వాక్కి నీకు తేడా తెలీదు. నీకు అసలు ఇరిగేషన్ మీద అవగాహనే లేదు. నీ బతుకే పబ్జీ గేమ్ ఆడుకునే బతుకు. ఇంట్లో నుంచి ఏ రోజు బయటికి రాలేదు. అసలు బుడమేరు వాగు ఎక్కడుంది, కృష్ణానది ఎక్కడుంది, చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందని బుడమేరు వాగు గేట్లు ఎత్తేశారు, అందువల్లే విజయవాడలోకి నీళ్ళు వచ్చేసినాయి అని చెప్పినటువంటి పనికి మారిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఈ లెవన్ రెడ్డి, అంటే జగన్ రెడ్డి, ఈ మాజీ ముఖ్యమంత్రి. చేతగాని దద్దమ్మవు నువ్వు. ఏ రోజు బయటకు వచ్చావు? అసలు బుడమేరు వాగు నువ్వు చూసుంటావా? అక్కడ దోచుకుంది ఎవరు? అవినాష్, ఇంకొక ఎమ్మెల్యే 100 కోట్ల ఇసుక అమ్మేశారు. అంతా చదును చేసి బుడమేరు వాగు దగ్గర లేఅవుట్లు వేసి 100 కోట్లు దండుకొని నీకు నీ భార్య భారతికి అందజేసింది వాస్తవం కాదా? అసలు నేను చెప్పే చేతగాని దద్దమ్మ, ఇది బుడమేరు వాగు, ఇది సిబిఎన్ హౌస్, ఇక్కడ కరకట్ట, ఇక్కడ బుడమేరు వాగు ఉంది. దాదాపు 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ల పైన దూరం ఉంటుంది. ఇది చూడండి, బాగా చూడండి. ఇది బుడమేరు వాగు, ఇది సిబిఎన్ హౌస్ కరకట్ట. ఎంత దూరం ఉందో చూడండి. ఇది గూగుల్ మ్యాప్, ఎంత దూరం ఉందో చూడండి. చేతగాని దద్దమ్మ మాజీ ముఖ్యమంత్రి బుడమేరు వాగు గేట్లు ఎత్తబట్టే ఈ చంద్రబాబుని మునక్కుండా ఉండబట్టే దానికోసంగా బుడమేరు వాగు ఎత్తాను. చేతగాని దద్దమ్మ, అసలు బుడమేరుకి అసలు గేట్లు ఉన్నాయా? అసలు నీకు అవగాహన ఉందా? నీకు తెలుసా అని అడుగుతున్నా. దాదాపు 11,23,000 క్యూసెక్కులు ఈరోజు కృష్ణానదికి వచ్చాయి. ఒకవేళ వస్తే బుడమేరుకి 35,000 క్యూసెక్కులు మాత్రమే. అంటే అంచనాల ప్రకారం 11,000 చిల్లర క్యూసెక్కులు ఒక్క టీఎంసీ. 3 టీఎంసీ నీళ్లు కృష్ణానదిలో కలిస్తే చిన్నపిల్లాడు ఇది పోసినట్టే, చిన్నపిల్లాడు ఇది పోసినట్టే. దానికి ఏదో నువ్వు 100 కిలోమీటర్లు ఉంటే తీసుకొచ్చి ఎక్కడెక్కడో కలిపినట్టు నువ్వు కలిపి అబద్ధాలు మాట్లాడి వరసకి ఇంకా సహాయం చేయాల్సింది పోయి నీ ఆలోచనలు నువ్వు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, నువ్వేమిటో చెప్పు, నువ్వు ఈ వరదకి ఏమిస్తావో చెప్పు. అంతేగాని చంద్రబాబు సరిగ్గా చేయట్లేదు, మంత్రులు సరిగ్గా చేయట్లేదు, ఇంకేం చేయాలరా? ఏం చేయాలి? నీలాగా మొత్తం ఇప్పుడు వరదలు వస్తే మొత్తం హెలికాప్టర్లో చూసి ప్రజలు అన్యాయం అయిపోతుంటే హెలికాప్టర్ల నుంచి పిచ్చినావు అనుకున్నావు. నువ్వు ఒక శాడిస్ట్వి, చేతగాని దద్దమ్మ నువ్వు కూడా చంద్రబాబు విమర్శిస్తావా? 74 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు యువకుడులాగా బోట్లో వెళ్ళి రాత్రి 2 గంటలకు కూడా బోట్లో తిరిగి ఆ ప్రజల కష్ట సుఖాలు విచారించి, జేసీబీలో తిరిగి, ట్రాక్టర్లో తిరిగి, నడువులో నీళ్ళలో నడిచి ఈరోజు ప్రజలను ఆదుకున్న సంగతి నీకు తెలియదా లెవన్ రెడ్డి అని అడుగుతున్నా. ఓ చేతగాని దద్దమ్మ మాజీ ముఖ్యమంత్రి విమర్శించేది కాదు. నీ బతుక్కి ఉదుహు తుఫాన్లో విశాఖపట్నానికి గతంలో వస్తే ₹1 కోటి ప్రకటించావు, ₹1 ఈరోజు కీలా.
3.5 కోట్లకి పఫ్లు కోడిగుడ్డు తినేసావు నీ బతుక్కి. మళ్ళీ ఈరోజు ₹1 కోటి ప్రకటించావు. ఇస్తామా నమ్మకం లేదు. అంతా అబద్ధాల ముఖ్యమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి, అయోమయం ముఖ్యమంత్రి, దద్దమ్మ ముఖ్యమంత్రి. మా నాయకుడిని విమర్శిస్తావా? ఈరోజు ఆహార పొట్లాలు అందిస్తున్నారు. మరి నారాయణ గారు అయితే అక్కడే ఉండి నెల్లూరు నుంచి కూడా లక్షలాది పొట్లాలు ఈరోజు విజయవాడకి పంపిస్తున్నారు. నెల్లూరు పక్కన కార్పొరేషన్ నుంచి కూడా తెప్పిస్తున్నారు. అలా మా మంత్రులు పనిచేస్తున్నారు. ఇప్పటికైనా తెలుసుకో దద్దమ్మ. అంతేగాని మరి బుడమేరు వాగు ఎక్కడా, మరి సిబిఎన్ హౌస్ ఎక్కడా, మరి చూస్తే రాజధాని అమరావతి మునిగిపోతుంది. మరి కళ్యాణ్ దద్దమ్మ, లెవన్ రెడ్డి, అమరావతిలో చుక్క నీళ్లు లేవు. హైకోర్టు దగ్గర చుక్క నీరు లేదు. ఇది తెలుసుకోరా లెవన్ రెడ్డి అని అడుగుతున్నా. ఊరికే నీ ఇష్టం వచ్చినట్టు నీకు నోరుందని పారేసుకుంటే ఇప్పుడే నువ్వు కామెడీ యాక్టర్ అయిపోయావు. జనం నవ్వుకుంటున్నారు. 1.5 నెలకే రాష్ట్రపతి పాలన పెట్టాలనుకున్న నువ్వు నీకేం తెలిసిన మాట్లాడాలా? నీ గురించి మాట్లాడాలంటే చీచి చీచి మాకే అసహ్యం వేస్తుంది. కానీ జవాబు చెప్పక తప్పడంలా జవాబు చెప్పాల్సి వస్తుంది. ఏం చేద్దాం? ఒక దద్దమ్మను గురించి మాట్లాడాల్సి వస్తుంది. 50 సంవత్సరాల తర్వాత గతంలో దివ్యసీమలో వచ్చిన ఉప్పెన తర్వాత అంతటి వరద ఈరోజు వచ్చింది. ఆ రోజు మండల వెంకటకృష్ణారావు గారు కీర్తిశేషులు, జలగ వెంగళరావు గారు బ్రహ్మాండంగా ఆనాడు పనిచేశారు. వారికి మించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ పనిచేస్తూ జనం చేత శభాష్ అనిపించుకుంటే ఈ దరిద్రుడితోటి, అంటే దరిద్రుడు అంటే లెవన్ రెడ్డి అండి, ఈ లెవన్ రెడ్డితోటి ఒక్క మనిషి లేడు. నా జనం ఎక్కడ ఎత్తుక్కుంటున్నాడు. నీ బతుకు ఎవరు వస్తారు? నీతోటి చేతగాని దద్దమ్మ నీతోటి ఎవరు వస్తారని అడుగుతున్నా. ఇంకా సలహాలు ఇవ్వు ప్రభుత్వానికి, ఇంకా ప్రభుత్వానికి చెప్పు నువ్వేం చేయాలో. అంతేగాని ఎక్కడ విపత్తులు వచ్చినప్పుడు మళ్ళీ 2 రోజుల తుఫాను ఉందంటున్నారు. ఆయన విజయవాడలో కలెక్టరేట్లను కూర్చొని రాష్ట్రం అంతా మానిటర్ చేస్తూ ఎక్కడ అధికారులను అక్కడ అప్రమత్తం చేస్తూ రాత్రి పగలు 24 గంటలు పనిచేసేటటువంటి నవ యువకుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చేతగాని దద్దమ్మవి నువ్వు మాజీ ముఖ్యమంత్రి లెవన్ రెడ్డి. నువ్వు నీ బతుక్కి చంద్రబాబు విమర్శిస్తున్నావా? వరదల్లో అల్లో నారాయణ అల్లాడిపోతున్నారు. నీ కార్యకర్త చేతను సాయం చేయించు. నువ్వు దిగు నీళ్ళల్లో, సిగ్గులేనాడా, భయం నీకు. దాంట్లో తేళ్ళు ఉంటాయో పాములు ఉంటాయని దిగలేవు నువ్వు. నీ బతుకు హెలికాప్టర్లో పోయి బతుకు నీది. నీళ్ళల్లో నడిసే బతుకు మాది. ప్రజల కోసం కష్టపడేది మా బాబు గారు, మా మంత్రివర్గం, మా ఎమ్మెల్యేలు. అంతేకాని నోరు పాసుకోవద్దు.